చెప్పాలా ఏమన్నా వాళ్ళ గురించి? పూర్తిగా విస్మరించారు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారా? ఓడిపోయిన తర్వాత మనం వాళ్ళు ఓడిపోయి 16 నెలలు అయింది. ఇప్పుడు అంటున్నారు 2 ఏళ్ళు అయిపోయింది, వీళ్ళు గెలిచి 2 సంవత్సరాలు అయిందంట. 16 నెలల లెక్కలు కూడా బాగా వీక్ ఉన్నట్టుంది. ఆ నాయకుడేమో మేము రప్ప అంటారు, ఇక్కడేమో మేము 3.0 చూస్తాం. ఎవరికి దీపావళి ఉండదు, ఎవరికి దసరా ఉండదు, ఎవరికి ఉగాది ఉండదు అని చెప్పి ఎవరి మీద మీరు 3.0 చూపిస్తారయ్యా? ఎవరి మీద మీరు భయం కల్పించేలాగా పనిచేస్తారు? మీకు వ్యతిరేకంగా ఓట్లేసిన ప్రజల మీదనా? ఇట్లాంటి తాటాకు చప్పులు చేస్తే పోనీలేని ఊరికే చూస్తా ఉన్నాం. ఇదే రకంగా మాట్లాడతాం, ప్రజలకు నష్టం చేస్తాం, కూటమి కార్యకర్తల గురించి మాట్లాడతామంటే తాట ఒలుస్తామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మేము అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేయాలంటే ఒక్కడు కూడా ఊళ్ళో ఉండేవాడు కాదు, ఒక్కడు కూడా వీధుల్లో తిరిగేవాడు కాదు. ఆ పని ఎందుకు చేయలేదంటే ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద గౌరవం ఉన్న వ్యక్తులం కాబట్టి చేయట్లా. అధికారం ఉన్నా అధికారం లేకుండా తాట తీయడానికి రెడీగా ఉంటామని మీరు అధికారం వస్తే మేము చేసి చూపిస్తామని చూపిస్తున్నారు. మాకు అధికారంతో అవసరం లేదు. తప్పు చేసిన వాడికి తాట తీయడం మాకు తెలుసు, ఏ రకంగా తీయాలో తెలుసు. ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినా, ప్రజలకు ఏదన్నా ఆటంకం కలిగించినా, ప్రజలకు ఎవరికైనా నష్టం కలిగించాలని ప్రయత్నం చేసినా, ఏ కూటమి కార్యకర్తకైనా సూదితో గుచ్చాలని చూసినా ఉన్నాదులు కదిలిపోతే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మాకు ధర్మవరం కాదు, ఎక్కడా తిరగనీ కూడా చేయగలను నేను. నువ్వు బెంగళూరు తిరగనీ కూడా చేయగలను, హైదరాబాద్ తిరగనీ కూడా చేయగలను. కాబట్టి మేము అభివృద్ధి మీద ఆలోచిస్తున్నాం, గ్రామాలకు రహదారుల నిర్మాణం గురించి ఆలోచిస్తున్నాం, రైతులకు సాగునీరు అందించడం గురించి ఆలోచిస్తున్నాం, యువతకు ఉపాధి అవకాశాలు అందించడం గురించి ఆలోచిస్తున్నాం, చేనేతలకు మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ తీసుకురావడం కోసం చూస్తున్నాం, వ్యవసాయం కోసం కృషి విజ్ఞాన కేంద్రం తీసుకురావడం కోసం చూస్తున్నాం, ఈ ప్రాంతంలో ఉంటున్న యువత దేహ ఆరోగ్యం కాపాడడం కోసం స్టేడియం తీసుకురావడం కోసం చూస్తున్నాం, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఒక ఆయుర్వేద కాలేజ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం, గ్రామంలో ఎక్కడ కూడా ఎటువంటి సమస్యలు లేకుండా వాటిని తీర్చడానికి చూస్తున్నాం, కరెంటు కొరతలు లేకుండా తీర్చే ప్రయత్నం మేం చేస్తుంటే ఈ రకంగా మాట్లాడడం చేస్తే 3.0 3.0 భయపెడతాం, కొడతాం, నడతామంటే బిడ్డ ఎక్కడ తిరగలేదు. మళ్ళీ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ కార్యకర్తలు ఏదో భయపడి పారిపోతున్నారు అనుకుంటే వాళ్ళని ఇంటికి పిలుచుకొని చెప్పుకో, తప్పులేదు. నువ్వు వాళ్ళని సంధాయించుకో, కాపాడుకో, ఇబ్బంది లేదు. మేము ఎవరిని ఇబ్బంది పెట్టట్లా. కానీ ఇటువంటి మాటలు మాట్లాడితే మాత్రం ఫారిన్ ట్రిప్పులుగా పోలేవు, హైదరాబాద్ పోలేవు. ఆ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి మానేయాలి. పెద్ద ఉన్నాడు,